ఇస్తారా బ్రహ్మనాయుడు గారు చూడాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు సమయం తక్కువ ఉందండి నాకు అర్థమైనటువంటి మస్తానా గారు. సార్ ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పిన దానిలో ఏంటంటే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు అధికార కార్యక్రమాలే కాకినాడలో కావచ్చు, మన విశాఖపట్నంలో కావచ్చు, ప్రభుత్వంలోనే ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యకలాపాలను విమర్శించడం అనేది ఖచ్చితంగా కూటమి ఇచ్చిన దానికే దారి తీస్తుంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడేమో జనసేన టీడీపీ కలిసి రిలీజ్ చేశాయి మేనిఫెస్టోని, కూటమి సర్కార్కి సంబంధించి. బీజేపీ వాళ్ళు టచ్ కూడా చేయలేదు, అది అందరికి తెలిసిన విషయం. కానీ జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటింటికి టీడీపీ అని పెట్టుకున్నారు. ఇంటింటికి టీడీపీ ఏంటి? ఇంటింటికి కూటమి కదా వెళ్ళాల్సింది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే అమలు చేస్తుందా పథకాలు? 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకేదన్నా ఇచ్చిన అష్యూరెన్సెస్ కావచ్చు, వేరే వేరే ఏమైనా ఉన్నాయా? జనసేనకి విడిగాను దీనికి విడిగా ఉన్నాయా? ఇద్దరు కలిసే కదా చేసి. మరి ఇంటింటికి టీడీపీ అంటే ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనాలా? కూటమి ప్రభుత్వం అనాలా? ఇంటింటికి ఖచ్చితంగా కూటమి యొక్క ప్రభుత్వం పథకాలు అమలు చేశాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారా లేదా, మీరు ఇంటింటికి వెళ్ళాలి. కానీ అక్కడ కాస్త జనసేన కార్యక్రమం వేరే, ప్రభుత్వ కార్యక్రమం వేరే సార్. ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు, పార్టీ కార్యక్రమం మీరు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆ పాంప్లెట్ చూసారా? ఉత్తరాంధ్ర ఏంటి రాయలసీమ, మరి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేగా, దానిలో జనసేన బీజేపీ భాగస్వామ్యం లేవా? ఏముందండి ఇప్పుడు వీళ్ళు కూడా పాంప్లెట్ వేయించుకోవచ్చు కదా. ఇంటింటికి జనసేన వీళ్ళు పెట్టుకుంటే ఏమైనా వద్దన్నారండి? ఇంటింటికి బీజేపీలు పెట్టుకుంటే టీడీపీలను ఆపారండి? మస్తాన్ రావు గారు, ఓకే సురేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం నాకు అర్థమైంది చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంటింటికి టీడీపీ వాళ్ళు పెట్టుకున్నారు, ఇంటింటికి జనసేన వాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా ఆపారా వాళ్ళు? ఇంటింటికి బీజేపీలు పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా ఆపారా? అట్లాగా సార్, ప్రభుత్వం యొక్క ఏదైతే మైలేజ్ ఉందో అది తెలుగుదేశం పార్టీనే తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏమండి ఏదైనా లాక్కోవాలండి. చెయ్యి చాచి అడిగితే ఎక్కడ ఏది రాదు. ఇప్పుడు సమాజంలో ఏది రావాలన్నా లాక్కుంటేనే వస్తుంది. అది క్రెడిట్ అయినా ఏదైనా. ఓకే ఇప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం. మేము పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేదానికి ఇంటింటికి తెలుగుదేశం అని మేము పెట్టుకున్నాం. జనసేన కూడా రేపు ఇంటింటికి తెలుగుదేశం పెట్టుకోవచ్చు, బీజేపీ ఇంటింటికి తెలుగుదేశం పెట్టుకోవచ్చు. జనసేన ఇంటింటికి జనసేన పెట్టుకుంటది. పార్టీ వేరే, ప్రభుత్వం వేరే. ఎస్ ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పాను. వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మేనిఫెస్టో ఎందుకు ఇచ్చారు? ఒకటే సార్, మేనిఫెస్టో వేరే, ప్రభుత్వ కార్యక్రమం సార్. మస్తానరావు గారు, మీరు పెద్దలు ఆలోచించండి. ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు 3 పార్టీల నాయకులు పాల్గొంటారు. పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు ఆయా పార్టీ నాయకులు మాత్రమే పాల్గొంటారు. ప్రభుత్వం వేరే, పార్టీ వేరే. క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు అంశం మీద? సో ఏదో మారు మనసు వచ్చింది అని చెప్తూ ఉన్నారు కృష్ణాంజలి గారు. మారు మనసు ఎందుకు వచ్చిందో కూడా ఆయనే వివరణ చెప్పారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫేక్ అకౌంట్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదండి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా వెంకటేశ్వర స్వామిని కలుస్తారంట. అట్లాగే ఆయన దేవాన్స్ గురించి కూడా ఆకాశానికి ఎత్తుతా ఉంటారు. మరి వీళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి ఫేక్ అకౌంట్స్ మాకు లేవు, వైసీపీ మాత్రమే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పగలరా? అంటే వైసీపీ మాత్రమే అన్నారంటే వైసీపీ కూడా ఉన్నాయి. జనసేన పార్టీ ఏదైతే ఉందో నన్ను చెప్పలేండి సార్, వాళ్ళందరూ మాట్లాడారు, నా అభిప్రాయాలన్నీ నాలోనే ఉండిపోయినాయి. జనసేన పార్టీ ఏదైతే ఉందో ఈ రోజున జనసేన పార్టీ ఏదైతే ఉందో బ్రహ్మనాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు జనతా పార్టీ విధానాలను వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారనే దానికి ఆన్సర్ రావాలి. కూటమికి దూరంగా